పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సచివాలయ మహిళా ఉద్యోగినిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. దూడకు ఆరోగ్యం బాగోలేదని ఉద్యోగిని తిరుపతయ్య అనే వ్యక్తి ఇంటికి పిలిపించుకున్నాడు. ఉద్యోగిని వైద్యం చేస్తుండగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడికి స్థానికులు వచ్చారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్లపాడు మండలం కారుచోలలో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని కారుచోల గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క ఫిర్యాదులోని అంశాలు జాజుల పెద్ద తిరుపతయ్య వెటర్నరీ అసిస్టెంట్ని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. అతన్ని అదుపులోకి తీసుకున్నాం. అతని పల్నాడు జిల్లాలో ఒక మహిళపై ఉద్యోగినిపై ఒక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్ధుడు. మరి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తాడు. రవికృష్ణ, ఇది ఎలా జరిగింది అసలు? అంటే ప్రతిభ, ఏదైతే ఎడ్లపాడు మండలం కారుచాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు, అతని పేరు తిరుపతయ్యకి సంబంధించి అతనికి పశువులు ఉన్నాయి. ఆ పశువులకు సంబంధించిన దూడకి అనారోగ్యంగా ఉన్నది అని సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వైద్య శాఖకు సంబంధించి పశు వైద్య శాఖకు సంబంధించినటువంటి స్టాఫ్ ఉంటారో వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో ఒక మహిళా ఉద్యోగి ఆ పశువుల్ని చూసేందుకు ఆయన ఇంటికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో ఆ పశువుల్ని పరీక్షిస్తున్న సందర్భంలో ఆమె మీద అత్యాచార యత్నం చేశాడు. అది తెలుసుకున్న వెంటనే కూడా భయపడిపోయి పెద్దగా కేకలు వేయడంతో ఒక్కసారిగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అయితే అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళైతే అతను మందలించారు. ఆ తర్వాత కొంతమంది అయితే 100కి డయల్ చేసి పోలీస్ స్టేషన్ చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే కూడా ఆ పోలీసులు అయితే స్పందించి వెంటనే అతను అయితే అదుపులో తీసుకుని ప్రజెంట్ అయితే అతన్ని మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అతన్ని అయితే మాత్రం ఈ కోర్టులో ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.